హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ అండి. ఇది నేను వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను. ఒకసారి నానబెట్టుకుంటే నాకు 2 డేస్ కంపల్సరీగా వస్తుంది. నేను చూపిస్తున్న కప్స్తో మెజర్మెంట్ చూపిస్తాను. నేను బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. మీరు రేషన్ బియ్యం లేదంటే మనం ఇంట్లో వండుకునేవి కూడా చేసుకోవచ్చు. చిన్న కప్పుతో నేను అన్ని పప్పులు తీసుకుంటున్నాను. ముందుగా శనగలు వేసుకున్నాను. ఇవి వచ్చేసి పెసర్లు పొట్టుతో ఉన్నవి. అలాగే సాబుదానా లేని వాళ్ళు మనం అటుకులు వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బట్ సాబుదానా హెల్దీ. అండ్ పల్లీలు, పెసరపప్పు, అలాగే కందిపప్పు, శనగపప్పు కూడా వేసుకోవాలి, మినపప్పు. నెక్స్ట్ ఇంక ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం కంపల్సరీగా వేయాల్సింది మెంతులు కదండి. 1 స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనం కడిగేసుకోవాలి. మీకు చూపించడానికి నేను ఇలా ప్లేట్లో వేసి చూపించాను. మీరు డైరెక్ట్గా గిన్నెలో వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లోతుగా ఉన్న దాంట్లో వేసుకొని మనం కడిగి నానబెట్టేసేసుకోవాలి. ఇవి 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. కంపల్సరీగా 8 అవర్స్ నానబెట్టాలి. అలా అయితేనే అన్నీ ఈవెన్గా నానిపోతాయి. కొన్ని పప్పులు తొందరగా నానుతాయి, కొన్ని నానవు. చూడండి, ఈవెన్గా అయిపోతాయి. 8 అవర్స్ 6 to 8 అవర్స్ లోపు నానబెట్టుకోవచ్చు. ఇంకా గ్రైండ్ చేసేస్తున్నాను. మనం ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం వెంటనే వేసుకోవచ్చు, లేదంటే మనం ఫర్మెంటేషన్ కూడా చేసుకోవచ్చు. నైట్ పెట్టేశాను, మార్నింగ్ కల్లా అయిపోయింది. చూడండి, డైరెక్ట్ వేసుకున్నా బాగానే ఉంటాయి. చూడండి ఎలా బాగా మంచిగా ఫర్మెంట్ అయింది. అంతా కలిపేసుకొని మనం దోశ వేసుకోవడమే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వాటర్ వేసుకొని మనం దోశ వేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా హెల్దీ ఇలా పెడితే. అండ్ మనం కూడా నేనైతే కంపల్సరీగా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ పప్పులు లేకపోయినా మన దగ్గర ఉన్నవి వేసుకుంటే సరిపోతుంది. ఇలా దోశ వేసేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ దోశ అయితే రెడీ అయిపోతుంది. నేను దోశలోకి పల్లి చట్నీ చేశాను. రెగ్యులర్గా పిల్లలు అదే చట్నీ తింటారు. క్రిస్పీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Please subscribe my channel.